మన హైదరాబాద్ కల్చర్ అంటే చాలా చాలా గ్రేటెస్ట్ కల్చర్. మీకు తెలుసు అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా హైదరాబాద్ లో. మీరు అబ్జర్వ్ చేశారా? గుజరాతీస్, లైక్ మహారాష్ట్రస్, అలాగే ఒరిస్సా నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి చాలా మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. సో ఈ మిక్స్డ్ ఆఫ్ కల్చర్ ని చూస్తే మీకు ఏమనిపించింది హైదరాబాద్ లో? నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇంతమంది వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అందరూ అందరూ కూడా కలిసి మెలిసి బాగుంటారు. మా యూరప్ అయితే అక్కడ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అంత ఫ్రెండ్లీగా చూడరు. అదే ఇంటగ్రేషన్ కొంచెం అక్కడ కష్టంగా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అయితే అందరూ అదే ఎక్కడి నుంచి వచ్చినా అందరూ అదే ఎవరు నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు అదే మన వాళ్ళు కాదు అలా అన్నారు. ఓకే, సో మీకు అది నచ్చింది? నాకు అది నచ్చింది. ఓకే, సో హైదరాబాద్ లో చాలా ఫెస్టివల్స్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి? ఏ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు అయితే దీపావళి. ఓకే, సో మీ ఇంట్లో దీపావళి, బట్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ అంటే మిక్స్డ్ కల్చర్, బోనాలు, బతుకమ్మ, మీకు తెలుసా అవన్నీ కూడా? అవన్నీ కూడా తెలుసు. మా ఇంట్లో మేము అవి చెయ్యము, అదే ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళు. ఓకే, ఇక్కడ ఊరిలో చేస్తారు. మా ఇంట్లో పని చేసే వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు. ఓకే, వెళ్ళారు? అదే చూడ్డానికి వెళ్ళాను. ఓకే, ఎప్పుడైనా ఆడారా బతుకమ్మ? అది నేను ఆడలేదు. గతంలో మనం పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు, అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు పెంకుటిల్లు చూసేవాళ్ళం. మనందరికి గుర్తుండాలి, చాలా ఉష్ణంగా ఉంటాయి ఆ ఇళ్ళు. వర్షం వచ్చినా కూడా నీరు నిలవ కూడా చాలా స్లోప్ గా ఉంటది. ప్రస్తుతం రైత వాళ్ళ హౌస్ కూడా అలా చాలా స్లోప్ గా పెంకుటిళ్లతో డిజైన్ చేశారు. ఒకసారి ఈ ఇంటి స్ట్రక్చర్ ఇలా చేయడానికి అంటే మెయిన్ మోటో ఏంటి? మంచి అంబియన్స్ కోసమా, లేదంటే ఇష్టంగా దీన్ని ఇలా కట్టుకోవాలని డిసైడ్ అయ్యి కట్టుకున్నారా? అంటే మెయిన్ మొత్తం ఏమిటంటే, ఇప్పుడు మా ఇల్లు సస్టైనబుల్ గా ఉండాలి, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ ఇంకా ఏసీలు లేకుండా, ఆర్సీసీ లేకుండా, అదే స్టీల్ లేకుండా, సిమెంట్ లేకుండా కడతామని ఇది చేసాం. అవును, ఇంట్లో ఎక్కడ ఏసీ కూడా లేదు, చాలా చల్లగా ఉంది. ఇది చలికాలం, బట్ ఎండాకాలం ఎలా ఉంటుంది? ఎండాకాలం ఇక్కడ సిటీ కంటే అయితే చాలా చల్లగా ఉంది. అదే మరి చల్లగా ఉందని అనలేము. ఓకే, కానీ బట్ అంత వేడిగా అయితే ఉండదు. అంత వేడిగా ఉండదు. ఓకే, ఓకే. సో ఈ కలంకారీ అన్ని వాల్ కి పెట్టారు కదా, ఎందుకు ఇలా హ్యాండ్ మేడ్ ప్రింట్స్ అన్ని కూడా పెట్టారు? అదే కొంచెం ఇక్కడ వాల్ మీద ఏదో ఉండాలని నేనే ఇవి తయారు చేశాను. ఇలా క్లాత్స్ కొని ఫ్రేమ్ మీద పెట్టాను. ఓకే, మీరే తయారు చేశారు? నేనే తయారు చేశాను. ఓకే, సో ఇవన్నీ అంటే ఒక అడవిలో దొరికే టేకు ఉంటుంది కదా, సో ఇల్లు కూడా అలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. దానికి తగ్గట్టే కూడా ఇక్కడ కంప్లీట్ గా ఈ అంబియన్స్ ని అలానే డిజైన్ చేశారు. ఇంటీరియర్స్ కూడా అలానే చేసుకున్నారు. ఇక్కడ కూడా మనకి సున్నం కానీ వాటికి సంబంధించి ఏవి ఫినిషింగ్స్ కనిపించవు అనమాట. ఒక 20 ఏళ్ల వెనక్కి, ఒక 40 ఏళ్ల వెనక్కి వెళ్తే ఎలా ఉండేదో ఇల్లు అట్లా కనిపిస్తూ ఉంది. అండ్ వుడ్, బ్రిక్, స్టోన్, ఈ మూడిటితో అయిపోయింది. మూడిట్లో అయిపోయింది. అన్ని న్యాచురల్ మెటీరియల్స్ కాబట్టి. మా అత్తగారు. ఓకే, ఎలా ఉండేది తనతో మీ రిలేషన్? రిలేషన్ బాగుండేది. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉండేది, నాకు అన్ని నేర్పించింది. అదే చాలా మిస్ అవుతున్నాం ఆవిడని. ఓకే, మీ ఐస్ లో కనిపిస్తుంది ఎమోషన్. బాగా చెప్పేవారా లాంగ్వేజ్ అంతా కూడా? ఆ లాంగ్వేజ్ కూడా చెప్పేవారు. ఇంకొకటి అదే ఆవిడ చాలా ధైర్యంగా ఉండేది. అంటే ఆవిడ ధైర్యాన్ని చూసి నాకు కూడా ధైర్యం ఎక్కువ వచ్చింది. అందువల్ల ఏం చెప్పేవారు అంటే, మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ యూ కేమ్ హియర్ రైట్, సో ఎలా ఉండాలి, తెలుగింటి కోడలు ఎలా ఉండాలని తను నేర్పించారు మీకు? నేర్పించారు, చాలా ప్రేమగా నేర్పించారు. ఎప్పుడు కూడా ఏ బలవంతం పెట్టలేదు. అలా అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు కదా, ఇన్ ఆఫ్ కోర్స్ కుకింగ్ కానీ, వే ఆఫ్ లివింగ్ కానీ మీరు అడాప్ట్ చేసుకునే క్రమంలో తన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? కుకింగ్ చేసేటప్పుడు కానీ, మాట్లాడే వాళ్ళ ద్వారా ఎదుటి వాళ్ళతో వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఆవిడ సపోర్ట్ లేకుండా నేను ఇలా ఉండేదాన్ని కాదు. సో ఈ లాంగ్వేజ్ అంతా తన ద్వారానే ఎక్కువ నేర్చుకున్నారు? తన ద్వారా నేర్చుకున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడితే నేను నేర్చుకున్నాను. ఓకే, ఏం వంటలు వచ్చు? నాకు మామూలు పప్పులు, కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు. ఏది బాగా బాగా స్పెషల్ గా ఏం కుక్ చేస్తారు మీరు? స్పెషల్ అయితే అప్పుడు అది మా ఫిన్లాండ్ కేక్స్, బ్రెడ్స్, అవి నేను స్పెషల్. ఓకే, ఓకే. మా హైదరాబాద్ ఫుడ్ కానీ, ఆంధ్ర ఫుడ్ కానీ ఏదైనా? హైదరాబాద్ అండ్ ఆంధ్ర ఫుడ్ లో అదే అన్ని
సేమ్ అనుకుంటా. అదే పప్పు అయినా కూర అయినా మా ఆయనకి అన్ని నచ్చుతాయి. ఓకే. మీరే వండుతారా ఇంట్లో? మెయిడ్ ఉందా? మా ఇంట్లో వంట మనిషి ఉంది. ఆవిడ లేకపోతే నేను వండుకుంటా. మీరే వండుతారు. ఓకే. మీలో బాగా చేసే స్పెషల్ ఐటమ్ ఏంటి? వండుకొని బాగా ఇష్టంగా తినే ఐటమ్? నాకు అయితే ఈ ఆవ పెట్టిన అరటికాయ, ఇంకా కంద బచ్చలి, గోంగూర పచ్చడి, పులుసులు, చుక్కకూర పులుసు, తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, అవన్నీ చాలా ఇష్టం. మనకు తెలియని పేర్లు అన్నీ చెప్పేస్తాం. మొత్తం పులుసులన్నీ ఇష్టం అయితే. అవి ఇష్టం నాకు. మా అత్తగారితో బాగా తినేవాళ్ళం. ఓకే. సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వినాయకుడు. ఇంటికి ఎదురుగా అంటే ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం కానీ చెక్కతో చేసిన వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. మనం చూడొచ్చు కంప్లీట్ గా స్టోన్, ఇక్కడ ఒక పిల్లర్ లాగా స్టోన్ ఉంది. ఇంట్లో ఎలాంటివి ఇంకా టేబుల్స్ అవి చాలా తక్కువ కనిపించేవి. ఇది ఏంటి మీరే చేయించారా లేదంటే? అది మా ఆయన కొనుక్కొచ్చారు. ఓకే. ఇది ఏదో కొంచెం స్పెషల్ అని అందరూ అంటున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ మామూలుగా ఈ ఎలుక అంటే ఇక్కడ కింద ఉంటుంది, అని దీంట్లో ఎలుక చేతి మీద ఉంది. ఓకే, అందుకు స్పెషల్. ఓకే. సో కంప్లీట్లీ దిస్ ఈస్ యువర్ డైనింగ్. కూర్చొని అందరూ సరదాగా ఇక్కడ. నాకు అర్థం కాలేదు, అంటే ఏదో వచ్చేసామా, తిన్నామా, పడుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా కాదు, కంప్లీట్ గా ఈ ఇంటితో పాటు ఈ మనుషుల్ని, ఈ వెదర్ ని, కల్చర్ ని కూడా అడాప్ట్ చేసుకోవడం హౌ ఇట్ పాసిబుల్ రైతా? నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్ ఇండియా గ్రేట్ అంటారు. ఇండియా కల్చర్ అంటే భారతదేశం గొప్ప సంస్కృతి సంప్రదాయాలతో ఉంది అని ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అందరూ ఇతర వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎప్పుడు కష్టం అనిపించిన సందర్భం, ఇబ్బంది అనిపించిన సందర్భం ఏం లేదా? ఫస్ట్ లో అయితే నాకు ఇవన్నీ అంతగా తెలియదు. సో ఇవి నేర్చుకోవడానికి టైం పట్టిందని కొంచెం చెప్తాను. టైం అయితే పట్టింది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం మిమ్మల్ని అదర్ కంట్రీ పర్సన్ గా చూసినప్పుడు ఇబ్బంది పడి, లేదంటే ఏదైనా మ్యారేజ్ అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొంచెం వింతగా, అంటే మా కంట్రీ అమ్మాయి కాదు అని చూసిన సందర్భంలో ఏమైనా కొంచెం డౌన్ అయిన సందర్భం ఏదైనా ఉందా మీకు? అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఒక్కసారి కూడా ఎవరు అలా అనలేదు, చూడలేదు. అందరూ చాలా ప్రేమగా ఉన్నారు. అందరూ నన్ను చాలా బాగా చూస్తారు. ఇక్కడ ఈ పర్సన్స్ లో మీకు బాగా నచ్చినది ఏంటి? మనుషుల్లో మోస్ట్లీ అందరూ నచ్చుతారు నాకు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, శ్యామ్లాని. ఇంకా ఇక్కడ మా ఇంట్లో పని చేసే వాళ్ళు ఇప్పుడు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయారు నాకు. ఇంకా మా చుట్టాల్లో కూడా చాలా మంది ఉంటారు. మా చుట్టాల్లో స్పెషల్ ఎవరైతే మా అత్తగారు వాళ్ళ అత్త, సొంత అత్త. ఆవిడకి ఇప్పుడు 94 సంవత్సరాలు. ఆవిడ మా ఇంటికి వచ్చేది మా అత్తగారు ఉన్నప్పుడు. ఇప్పుడు కళ్ళు కనబడవు, కొంచెం అలా ఓల్డ్ ఏజ్. తన ద్వారా మీరు బాగా నేర్చుకొని ఉంటారే, నేర్చుకున్నాను. ఇంకా ఆవిడ అయితే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నారు. ఓకే. కిచెన్ కూడా చాలా చాలా బాగా పెట్టుకున్నారు, చాలా నీట్ గా కనిపిస్తుంది. సో ఇక్కడేనా మీరు కుకింగ్ చేసేది? కుకింగ్ ఇక్కడే. సో పిల్లలకి మార్నింగ్ కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ అవన్నీ మీరే పంపించేస్తుంటారా? మేడ్ రాకపోతే చేసేసి? ఓకే.